అందరికీ నమస్కారం. నేను రచనవి. మరి నేను ఓరుగల్ల ముద్దు బిడ్డగా ఇక్కడ జన్మించిన కాడి నుంచి నేను అవకాశాల కోసం హైదరాబాద్ వెళ్ళిన నేను ఎంత దూరం వెళ్ళినా ఏదైనా కార్యక్రమం చేసుకునేటప్పుడు అమ్మవారిని భద్రకాళి దేవతను అలాగే రుద్రేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా అమ్మనాన్నలు నేర్పిన పద్ధతి దాన్ని ఎప్పుడు పాటిస్తూనే ఉంటారు. ఈరోజు వసంత పంచమిలో 7వ రోజు కాబట్టి ఇక్కడ సిద్దిపేటలో షూటింగ్ కోసం వచ్చిన నేను అమ్మనాన్నను దర్శించుకోవడానికి, అమ్మతో పాటు రుద్రేశ్వరుని దర్శించుకోవడానికి అమ్మనాన్న ఆశీర్వాదం కోసం రావడం జరిగింది. ఇక్కడ కోరుకున్న కోరిక కావచ్చు, బాధలు ఉన్న బాధలు కావచ్చు, నేను కన్న తల్లికి చెప్పుకోలేని బాధలన్నీ కూడా నేను ఎప్పుడు భద్రకాళి అమ్మవారికి చెప్పుకుంటూ నేను అలా ముందుకెళ్తున్నా. ఆ తల్లి నన్ను ఎప్పుడు కాపాడుతుందని నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటా. ఆ రుద్రేశ్వరుడు నా వెనకాల నుండి నడిపిస్తున్నాడని నమ్ముతూ ఉంటాను. కాబట్టి ఈ వరంగల్కి ఇక్కడ పుట్టడమే ఒక అదృష్టం. అలాగే అమ్మవారికి ఇంత దగ్గరగా నేను కోరుకోవడానికి కావచ్చు, దర్శించుకోవడానికి కావచ్చు, ఈ అవకాశాలు ఇస్తున్న మరి మన గుడి నిర్వాహకులు కావచ్చు, ఈవో గారికి, అలాగే అమ్మవారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చారు. అందరికీ మరొకసారి వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి దీవెనలు ఉండాలని, అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.